యో యజ్ఞ పురుషో యజ్ఞ యోగో యః పరమః పుమాన్ తస్మిం స్తుష్టే యద ప్రాప్యం కిం తదస్తి ధనంజయ. అత్యంత పవిత్రమైనటువంటి ఈ పాల్గొన మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపర విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ పాల్గొన మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ పాల్గొన మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి భక్తి ప్రపత్తులతో కొనియాడుతూ ఆరాధించడమే మనందరి యొక్క ప్రధాన కార్యం. గోవిందుడు ప్రతి మాసంలోనూ కూడా ఒక్కొక్క విశేష నామంతో ప్రతి క్షణము కూడా మనతోనే ఉంటూ మనలందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. అటువంటి గోవిందుణ్ణి తాత్వికంగా అర్థం చేసుకొని విఖనోమునీంద్రుల వారు చెప్పినట్టుగా భక్త్యా భగవంతం నారాయణమర్చయేత్ తద్విష్ణోహో పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతే అనేటువంటి దివ్య వాక్కులని మనస్సులో ఉంచుకొని మనం ఆరాధన చేయాలి. అందుకే యో యజ్ఞ పురుషో ఓ యజ్ఞ పురుష, యజ్ఞ పురుషుడు ఎవరైతే ఉన్నారో ఆయనే శ్రీమన్నారాయణుడు. ఆయనే యజ్ఞము, ఆయనే యజ్ఞ పురుషుడు, ఆయనే యజ్ఞకర్త, ఆయనే యజ్ఞ ఫలము, సర్వము కూడా ఆయనే. యో యజ్ఞ పురుషో యజ్ఞో యోగో యః పరమః పుమాన్, సకల యోగము కూడా ఆయనే. యజ్ఞము ద్వారా వచ్చేటువంటి ఫలము కూడా వారే. పరమః పుమాన్, ఆ యజ్ఞములో కొనియాడబడేటువంటి పరమ పురుషుడు కూడా ఆయన. ఆయన కానటువంటిది ఈ లోకంలో ఏమున్నది? సర్వము కూడా శ్రీమన్నారాయణుడే అయి ఉన్నాడు. అందుకే యో యజ్ఞ పురుషో యజ్ఞో యోగో యః పరమః పుమాన్ తస్మిం స్తుష్టే తదప్రాప్తం. ఆయన్ని కనుక మన యొక్క చక్కనైనటువంటి నడవడికతో భక్తి ప్రపత్తులతో ప్రతినిత్యము వారికి చేసేటువంటి కైంకర్యంతో ఆయన్ని కనుక తృప్తిపరుచుకున్నట్లయితే ఈ లోకంలో మనకి ఇంకా జరగనటువంటి ఏదున్నది? భగవంతుడు కనుక మన యందు సంతృప్తి చెందినాడా అన్నీ కూడా మనతో ఉన్నట్లే, ప్రతిదీ కూడా మనం సముపార్జించుకున్నట్లే లెక్క. అదే భగవంతుణ్ణి మన యొక్క ధర్మ మార్గంతో, మన యొక్క నడవడికతో, మన యొక్క భక్తి ప్రపత్తులతో ఆయన్ని కనుక తృప్తి పరచలేనటువంటి స్థితిలో కనుక మనం ఉన్నామా, ఏది కూడా మన దగ్గరికి రాదు. అందుకే అంటున్నారు తస్మిం స్తుష్టే యత్ అప్రాప్తం. ఆయన కనుక తృప్తి చెందినట్లయితే అప్రాప్తమయ్యేటువంటి వస్తువు ఏమన్నది? సర్వము కూడా ప్రాప్తమే, సర్వము సంప్రాప్తమే అవుతుంది, కానీ అప్రాప్తము ఏది కూడా లేదు. తస్మిం స్తుష్టే యదప్రాప్యం కిం తదస్తి జనార్దన. కిం తదస్తి, ఏదైనా ఉన్నదా? కైముతిక న్యాయం, ఇంకేముందండి అంతా అయిపోయిందంటాం కదా. అట్లాగా కిం తదస్తి జనార్దన, ఏమన్నా ఉంటుందా ఈ లోకంలో? ఏది కూడా లేదు. కనుక మనకంటూ గొప్పదైనటువంటి కార్యం ఏదైనా ఉన్నదా అనంటే ఆ భగవంతుణ్ణి తృప్తిపరచడం. భగవంతుణ్ణి తృప్తిపరచాలి అనంటే మనమేదో లక్షలు కోట్లు తీసుకుని వెళ్ళి భగవంతుడికి ఇవ్వాలా? లేకపోతే ఏం చేయాలి? ఇవేవి కూడా అవసరం లేదయ్యా. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్తియా ప్రయచ్చతి. పోనీ నువ్వు ఇచ్చేటువంటి పత్ర పుష్ప ఫలాదులు కూడా ఆయన స్వీకరించడు, వాటి యందు కూడా ఆయనకేమీ ఆసక్తి ఉండదు. కానీ భక్తియా ప్రయచ్చతి, ఏదైనా కూడా అతనిలో భక్తి ఉందా, అతను రవ్వంత చుక్క నీటినైనా కూడా భక్తితో ఇస్తున్నాడా లేదా చూస్తాడు తప్ప. నువ్వు ఒక చుక్క నీరిచ్చావా, సముద్రమంతా జలం ఇచ్చావా, లేకపోతే తీయని పానీయం ఇచ్చావా, బంగారు పాత్రలో ఇచ్చావా, వెండి పాత్రలో ఇచ్చావా, ఇవేవి కూడా భగవంతుడు చూడడు. భగవంతుడు చూసేటువంటిది మనలో ఉన్నటువంటి భక్తిని మాత్రమే. అటువంటి భక్తిని కనుక మనం కలిగి ఉన్నట్లయితే చాలు, భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. భగవద్ అనుగ్రహం కలిగితే ఈ లోకంలో పొందలేనటువంటిదంటూ ఏది కూడా ఉండదు. కాబట్టి అటువంటి భక్తి ప్రపత్తి కలిగినటువంటి చక్కని జీవన స్థితిని మనందరం కూడా పొందే ప్రయత్నం చేద్దాం. ఆ గోవిందుణ్ణి మనసారా కోరుకుందాం, చక్కనైనటువంటి భక్తి ప్రపత్తులతో కూడినటువంటి జీవనాన్ని అనుగ్రహించమని.
అలా భగవంతుడు అనుగ్రహించగా చక్కనైనటువంటి జీవనంతో ఈ ఫల్గుణ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.